నేను మోగిల్ గ్రామ పంచాయతీ ఏమంటే మన గ్రామ పంచాయతీకి రావాల్సినటువంటి నిధులు కంపెనీల నుంచి రావాల్సినటువంటి ఆదాయాన్ని ఎవరైతే 2014లో సర్పంచ్గా ఉండి పదవి విరమణ సమయంలో పంచాయతీకి రావాల్సిన నిధుల్ని డైరెక్ట్ గవర్నమెంట్ కు మళ్ళీ ఇచ్చారండి. ఆ నిధులు మన పంచాయతీకి వస్తే పంచాయతీని అభివృద్ధి చేసుకోవచ్చు. ఆ పంచాయతీ నిధుల కోసము ఇక్కడ రాకుండా గవర్నమెంట్ కు అండర్ చేస్తే మనకి ఇక్కడ గవర్నమెంట్ డెవలప్ కావాలంటే నిధులు ఎక్కడి నుంచి వస్తాయి? ఎవరు ఇస్తారు? ఆ రోజు సర్పంచ్ వాళ్ళే. డి పార్వతమ్మ పదవి విరమణ సమయంలో డి మంజునాథ్ నాయుడు మన గ్రామ పంచాయతీకి రావాల్సినటువంటి నిధుల్ని రానియకుండా దారి మళ్లించాడు అనమాట. అదే విధంగా ఇప్పుడు మన దేవస్థానానికి సంబంధించి కూడా ఇప్పుడు మన దేవస్థానానికి సంబంధించినటువంటి నిధులు కూడా మనకి ఎక్కడ చేయి జారిపోతాయనే ఉద్దేశంతో గ్రామ పంచాయతీలు సంబంధించి ప్రతి ఒక్కరి తరపున ఒక గ్రామ పంచాయతీ అభ్యర్థిగా నేను మీకు విన్నపం చేస్తున్నాను. మా మొగిలి గ్రామ పంచాయతీకి జరిగేటటువంటి ప్రతి ద్రోహాన్ని మీరు ఖండించి ప్రతి అధికారి పెద్ద అధికారుల వరకు తీసుకెళ్లి మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాము. గ్రామస్తులకి ఐవర్లకి శ్రీ కామాక్షి సమేత మొగిలీశ్వర స్వామి దేవస్థానము నందు ఒక ఐవర్ల పైన ఒక అపవాదం వచ్చింది. అది ఒక అతను చేరుకుని దొంగ సంతకాలతో 10 మంది దొంగ సంతకాలతో పెట్టుకుని అర్జీ ఇవ్వడం జరిగింది. దాన్ని అర్జీ వాళ్ళు ఎన్క్వైరీకి రమ్మని చెప్పినారు. ఎన్క్వైరీ రమ్మని చెప్తే ఆ 10 మంది రాలేదు. 10 మందిని రమ్మని చెప్పినారు. ఎవరు ఆధార్ కార్డులు ఏమి వాళ్ళు ఎవరు పెట్టినారని చెప్పి రమ్మని చెప్పినారు. వాళ్ళు ఎవరు రాలేదు. ఒకతనే వచ్చినాడు. ఒకతనే వస్తే ఎట్లుంది? ఇప్పుడు మేము ఇంతమంది ఐవర్లు ఏం మోసం చేయలేదు, వాళ్ళు కరెక్ట్గా చేస్తూ ఉన్నారు. ఇంతవరకు ఏ భక్తులు ఐవర్లకి వ్యతిరేకంగా మాట్లాడింది లేదు. గ్రామస్తులు కూడా ఇన్ని సంవత్సరాలుగా ఏ తరాలు గడుస్తూ ఉన్నాయి. ఐవర్ల పైన ఏ ఇబ్బందులు లేకుండా ఏ సమస్య వాళ్ళపైన తీసుకుపోకుండా ఉంటే ఆ 10 మంది పెట్టిన వాళ్ళు ఎవరు అని మేము గ్రామస్తులంతా అడుగుతూ ఉంటే కూడా వాళ్ళు ఎవరు 10 మందిలో ఎవరు అని రేపు శుక్రవారం వస్తారు, శనివారం వస్తారు అని సరైన సమాధానం లేకపోవడంతో మేము గ్రామస్తులందరూ తరఫున అదేవిధంగా గుడిలో మళ్ళీ అతను పెట్టి అర్జీ పెట్టిన అతను ఏమంటున్నాడంటే గుడిలో అభిషేకాలు చేయకూడదు, పూజలు చేయకూడదు అని చెప్పేసి ఐవర్లు అధికారం చెలాయిస్తూ అధికారులని వాళ్ళని గుడిలో ఒక అతన్ని పెట్టుకుని అదే ఐవర్లకు ఫోన్లు చేస్తూ వాళ్ళు అసభ్యంగా మాట్లాడుతూ అన్ని విధాలుగా అతను మాట్లాడేతను ఒక పార్టీకి సంబంధించినట్లు ఆయన అది పార్టీకి కూడా వ్యతిరేకంగా వస్తుందనే భావంతో మేము మాట్లాడుతున్నాము. పార్టీకి కూడా చెడ్డ పేరు రాకూడదనే దాంతో మేము ఇంతమంది రావడం జరిగింది. ఈ సమస్య ఏదైతే అర్జీ సమస్య ఉందో ఆ 10 మంది రాలేదు, వాళ్ళు దాట వేసినారు, రాలేదు. మేము ఇప్పుడు అదే ఐవర్ల తరఫున ఇక్కడ ఎటువంటి అన్యాయం జరగలేదు, ఐవర్లు సక్రమంగా పూజలు చేస్తూ ఉన్నారు. ఒకవేళ గుడికి దేవాలయానికి ఏమన్నా టికెట్లు పెంచుకోవాలా, దేనిపైన టికెట్లు ఏ రూపంలో పెంచుకోవాలా, ఏ విధంగా ఆదాయం రావాలంటే దానికి మేమందరూ ఇంతమంది సహకరిస్తాం. అర్జీదారు ఎవరు? ఏ అర్జీదారులు? వాళ్ళు అర్జీదారు ఇచ్చినారు కదా, ఆయన డి మంజునాథ్ అనే అతను తప్పుడు అర్జీదారు ఇచ్చిన అతను. ఇక్కడ దేవాలయాల అభివృద్ధికి మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లోనూ మేము గ్రామస్తులు ఏకమయ అధిక అభివృద్ధికి మేము సహకరిస్తున్నాము. దేవాలయ అభివృద్ధికి మేము ఎటువంటి ఇది చేయలేదు. దానికి దేవరకొండకు కానీ మన కామాక్షి సమేత మొగిలీశ్వర స్వామి గుడికి కానీ అది వాళ్ళ డెవలప్మెంట్కి మేము అన్ని విధాలుగా ఇక్కడ ఉండుకుని సహకరిస్తాం. కావాలంటే సహకరిస్తాము, చేస్తానే ఉన్నాము. చిన్నప్పటి నుండి నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను. మా తాతల కాలం నుండి మాకు చరిత్ర తెలుసు. మా తాత ఒకప్పుడు ఆ బుక్ కూడా రాశాడు. అదే గౌరవం, ఆ బుక్ చదివిన గౌరవంతోనే నేను దేవుని పైన ప్రతి నమ్మకంతోనూ ప్రతి సోమవారం ఎక్కడ వెళ్తున్నా కూడా ఇక్కడ వచ్చి దర్శనం చేసుకుని వెళ్తాను. అది చిన్నప్పటి నుండి చేస్తున్న ఏ ఐవోరుకు నాకు ఇంతవరకు నా ఐవోరుకు ఏమి ఇబ్బంది లేకుండా గ్రామస్తులందరికీ కూడా ఏ ఇబ్బంది లేదు. ఒకవేళ అట్లా అర్జీదారుడు పెట్టాడు కదా, అట్లా ఏమన్నా గ్రామస్తులు ఏమన్నా ఇప్పుడు మీకు ఎవరికన్నా మీ విలేకరులకు కానీ సోషల్ మీడియాలో కానీ ఏదైనా ప్రూఫ్ ఉందా మాకు ఐవర్లు ఈ విధంగా చేసినారని? ఏది లేదు కదా. ఈ విధంగా చేస్తున్నాడు కాబట్టి, ఈ బుద్ధి ఇక్కడ తప్పుడు ప్రచారాలు చేస్తున్నాడు కాబట్టి ఈ రోజు మేమందరూ దాన్ని ఖండిస్తున్నామంటే కూడా ఎందుకంటే వాళ్ళ ఐవర్లకు ఫోన్లు చేసి అసభ్యంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా మాట్లాడడంతో మాకు అతను వినిపించడం జరిగింది. ఆ బాధతోనే మేమంతా ఇక్కడ గుమికున్నాము. సమస్య ఉంటే ఏదైనా సమస్య ఉంటే మాట్లాడతాం, ఇదే విధంగా అందరూ ఒకటవుతాము, మాట్లాడదాం, ప్రతి సమస్య గురించి మాట్లాడతాము. కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళని అసభ్యంగా మాట్లాడడం ఫోన్లలో బెదిరించి ఆ రికార్డ్ అంతా ఐవోలో మాకు వినిపించడం జరిగింది. ఆ విధం దాంతోనే మేమంతా ఇప్పుడు అర్జీ కూడా ఇస్తున్నాము.
ఇచ్చినాము. గుడి ఈవో గారికి, ధర్మకర్తకి, క్లర్క్కి, గుడి సంబంధించిన స్టాఫ్కి మీ ముందరే కూడా ఇవ్వడం జరిగింది. ఒక అతను ఐవర్ల మీద ఇచ్చిండేది ఫేక్ అర్జీ అనేసి మా గుడి ప్రతిష్టని దెబ్బతీసేదానికి అతను కంకణం కట్టుకున్నాడు. కాబట్టి ఐఓర్ల తరఫున మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, అతని పైన యాక్షన్ తీసుకోమని మేము ఒక అర్జీ రూపంలో డిపార్ట్మెంట్ కి ఈఓ గారికి రిక్వెస్ట్ చేసి ఒక అర్జీ ఇచ్చినాము. అతడు ఈ దేవరకొండ ఆదాయం కానీ గర్భగుడి గాలిగోపురము యొక్క ఆదాయం కానీ దానిపైన వసూలు చేసి మొత్తమే దానికి ప్రజలు లెక్కలు అయితే లెక్క పెట్టే అవసరం లేదు. గుడి మాన్యము యాభై వేసిందేదో దాని అమౌంట్ అన్ని చేస్తా ఉన్నది అతనే. ఊరికి 500 పైన